ప్రేమ లేని పెళ్ళి రెండవ భాగం. నాతో బెట్టు కాచిన దానితో రేపు మాట్లాడతా. నువ్వు ఒక్క నిమిషం నా కళ్ళ ముందు ఉంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని గట్టిగా గర్జించాడు. వచ్చిన ఆవిడ, మీరిస్తారా డబ్బులు? నన్ను పంపించిన ఆవిడ ఇస్తుందా అన్నది. రణధీర్ తన జేబులో డబ్బులు తీసి ఆమె ముఖం మీద విసిరి గెట్అవుట్ అన్నాడు. వచ్చిన ఆవిడ వెళ్ళిపోయాక తలుపు పెట్టేసి ధరణి బెడ్రూంలోకి వచ్చాడు. ధరణి ఏడుస్తూ బెడ్ మీద కూర్చుంది. రణధీర్ ధరణిని జబ్బపట్టి లేపి స్నానం చేసి రాపో, వచ్చేటప్పుడు సింగిల్ టవల్తో రా అని గద్దించాడు. ధరణి అదోలా రణధీర్ని చూస్తూ, నేనెప్పుడు మీ ముందు అలా రాలేదు అని భయంగా చెప్పింది. రణధీర్, ఇందాక అన్నావు కదా వర్జిన్ అని, మీ అయ్య కన్యాదానం చేసి నాకు అప్పజెప్పినప్పుడు తమరి కన్నరికం నేను పోగొట్టాలిగా అనగానే ధరణికి ఒక్కసారిగా కాళ్ళు చేతులు గజగజ వణికాయి. ఎందుకంటే ధీర్ ఏ అమ్మాయిని తెచ్చినా పక్క గదిలో నుంచి అరుపులు కేకలు వినిపిస్తాయి. ధరణి వాటిని వినలేక చెవులలో దూదులు పెట్టుకొని దిండ్లు పెట్టుకొని పడుకునేది. ధరణి రణధీర్ ఉండేది డబుల్ బెడ్రూమ్, చిన్న హాలు, చిన్న వంటగది. బయట ప్లేస్ కూడా పెద్దగా ఏమీ ఉండదు. ఒక బైక్, ఒక కారు పార్కు చేసుకునేలా. అంత చిన్న ఇంట్లో ఎలా ఉంటున్నారో తరువాత చూద్దాం. ఇండిపెండెంట్ హౌస్. ధరణి ఉన్నంతలో నీటుగా ఉంచుతుంది. ధరణికి ఎప్పుడూ మాస్టర్ బెడ్రూమ్లోనే పడుకుంటుంది. ఏ రోజు ధీర్ ఆమె గదిలోకి వచ్చింది లేదు, ఆమెను రమ్మని పిలిచింది లేదు. ఈరోజు ఏదో జరిగింది, అందుకే అంతలా ప్రవర్తిస్తున్నాడు. అదేంటో ధరణికి తెలియదు. కానీ మొదటిసారి ధీర్ వచ్చి పక్క గదిలో నేను ఒక ఆమెతో ఉంటాను, నువ్వు అక్కడ చూస్తూ ఉండాలి అని అప్పటి వరకు అన్నాడు. ఆ క్రమంలో ఇప్పుడు ఆమెను బయటకు పంపించి ధరణితో ఈ నైట్ స్పెండ్ చేయాలని ధీర్ అనుకుంటున్నాడు. ధరణికి ధీర్ ఎంత వికృతంగా చేస్తాడో, ఎంత అసహ్యంగా ప్రవర్తిస్తాడో కళ్ళతో చూసింది. రణధీర్ వచ్చేవరికి డైనింగ్ టేబుల్ మీద అన్నీ సర్దేసి పడుకుంటుంది. లేదా అన్నం పెట్టమంటే లేచి సైలెంట్గా పెట్టి మళ్ళీ తన బెడ్రూమ్ గడియ పెట్టుకొని పడుకుంటుంది. ఈరోజు తన గదిలోకి వచ్చి తనని స్నానం చేసి సింగిల్ టవల్తో రమ్మంటున్నాడు అంటే ముందు జరగబోయేది ఆమెకు అర్థమవుతుంది. కానీ భయంతో మనిషి వణికిపోతుంది. రణధీర్ గట్టిగా అరుస్తూ, చెప్పేది అర్థం కావటం లేదా అని కేకలు పెట్టాడు. ధరణి, నేను మీరు అనుకునే దానికి సిద్ధంగా లేనండి. నాకు భయంగా ఉంది. మీరు నా దగ్గరకు వస్తారని నేను ఏ రోజు అనుకోలేదు. అందుకే నేను ప్రిపేర్గా లేను. నాకు కొంచెం టైం ఇవ్వండి అని బ్రతిమాలింది. ధీర్, మన పెళ్ళి అయ్యి మొదటి రోజు నుంచి నేను వినయ్ గాడికి నీకు లింకులు పెడుతుంటే మౌనంగా ఉన్నావు. ఏ రోజు నేను వర్జిన్ అని ఎందుకు చెప్పలేదు? ధరణి, అది ఎవరు చెప్పుకొని తిరగరు. మీ ఇష్టానికి మీరు మాట్లాడుతున్నారు. మీకు నేనంటే ఇష్టం లేక మాట్లాడుతున్నారు అని నేను కూడా ఈ టాపిక్ గురించి మీ దగ్గర ఎత్తదలుచుకోలేదు అని ధరణి అంటుంటే, రణధీర్, నువ్వేమి ఓ గొప్ప అందగత్తె కాకపోయినా ఎవరు ముట్టని దానివి, నా పెళ్ళానివి, ఎలా వదిలేస్తా? వెళ్ళు అని గర్జించాడు. ధరణి చేసేదేమీ లేక కబోర్డ్లో బట్టలు తీసుకుంటుంటే రణధీర్ ఒక టవల్ ధరణి ముఖాన వేసి, ఇది ఒకటి చాలు, నీవు ఇప్పుడు బట్టలు తీస్తే తోలు తీస్తా అన్నాడు. ధరణి ఆ టవల్ తీసుకొని మౌనంగా తల వంచుకొని వాష్రూంలోకి వెళ్ళింది. ధరణికి తలపై నుంచి నీళ్లు పడుతుంటే ఎన్నో ఆలోచనలు. ధీర్ అంత అందంగా ఉన్న ధరణి ఏ రోజు తన వైవాహిక జీవితాన్ని రణధీర్తో ఊహించుకోలేదు. ఎందుకంటే వాళ్ళ పెళ్ళైన మొదటి రాత్రి నుంచి ఎప్పుడూ వినయ్ పేరు ఎత్తకుండా ఉండలేదు. రణధీర్ మాటలను బట్టి ధరణికి ఇక ఎలాగూ ఆమెను స్వీకరించడు అనే ఆలోచన వచ్చింది. అతని ఇష్టానికి ఉంటున్నాడు. ధీర్కున్న కోపానికి ఏ రోజు ఎదురు చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ధరణి ఇప్పుడు జరగబోయేది తెలుస్తుంటే వాష్రూమ్ నుంచి బయట అడుగు పెట్టడానికి భయంగా ఉంది. అక్కడ ఉన్నది తన భర్త, కానీ అతను ఏ రోజు ఒక భర్తలా ప్రవర్తించలేదు. ఆమెను ఒక భార్యలా చూసింది లేదు. ఇంట్లో పని మనిషి కంటే హీనంగా చూస్తాడు. అటువంటిది ఈరోజు ఆమెతో మొదటి కలయిక అంటే భయపడిపోతుంది. ధరణి తన కళ్ళతో రణధీర్ను
చేసే వికృతాలు, అతను చేసే దాష్టికాలు డబ్బు కోసం వచ్చేవారు భరిస్తారేమో కానీ ధీర్ ప్రేయసి కూడా భరించలేక డబ్బు పెట్టి వేరే వాళ్ళని పంపిస్తుంది. అటువంటిది ధరణి అతనితోటి ఊహించుకుంటే ఆమెకు గుండెలో భయం, కాళ్ళల్లో వణుకు, వెన్నులో నొప్పి అన్నీ మొదలయ్యాయి. ఆమె ఇది అని ఎవరికీ చెప్పుకోలేని పరిస్థితి. అసలు ధరణికి నా అనేవారు ఎవరూ లేకుండా అయిపోయారు. అమ్మమ్మ, తాతయ్య చనిపోయారు. ఆస్తి మొత్తం ధరణి భర్తకు చెందుతుంది అని వీలునామా రాయటం వల్ల ధరణి తండ్రికి ఆస్తి రాలేదు అని ధరణి తండ్రి పినతల్లి కూడా ఏ రోజు ఆమె తిన్నదా లేదా అని పట్టించుకోలేదు. కోట్ల ఆస్తి ఉంది ఆమెకు అనుకున్నారు. కానీ ఏ రోజు అసలు ధీర్ ఆమెను ఎలా చూస్తున్నాడు, ఎలా ఉంటుంది అనేది ఒక్కరోజు కూడా కనుక్కోలేదు. అసలు ధరణిని పట్టించుకునేవారు లోకంలో ఎవరూ లేరు. అందుకే ధరణి ఎవరికి చెప్పుకోవాలి తెలియక ధీర్తో అసలు నేను కలవలేను కదా, అతను ఎంతటి మృగమో తెలిసి అలా ఎన్నో ఆలోచనలతో స్నానం చేస్తుంటే బయట నుంచి బాధేస్తూ, రణధీర్ ఎంతసేపు చేస్తావే, నేను వచ్చానంటే బాత్రూమ్ అని కూడా చూడకుండా అక్కడే పని కాని చేయాల్సి వస్తుంది, రా బయటికి అని గట్టిగా గర్జించాడు. ధరణికి భయంతో పాటు బాడీ అంతా వణుకు మొదలైంది. తెచ్చింది ఒక టవల్. తల నుంచి నీళ్లు కారుతున్నాయి. అదే టవల్ని గట్టిగా తల అంతా తుడిచి ముడిపెట్టి కట్టుకొని తడి టవలు చుట్టుకొని మెల్లగా వాష్రూమ్ డోర్ ఓపెన్ చేసింది. ఆమె ఒంట్లో వణుకు ఆమెకు అర్థమవుతుంది. ధరణిని అలా బయటికి రావటం ధీర్ ఆమెను చూసి ఒక్కొక్క షర్టు బటన్ విప్పుతూ ధరణిని చేరుకున్నాడు. ధరణి పైనుంచి కిందకు చూస్తూ కొంచెం రంగు తక్కువ అనే కానీ స్ట్రక్చర్ మాత్రం అదిరిపోయింది. సరిగా ఏ రోజు చూడలేదు. రోజు ఏడుపు కొట్టు మొహం వేసుకుని ఉంటావు కానీ ఒక్కరోజైనా ఆ ముఖంలో నవ్వు కనపడదా? ఆడది నవ్వితే కలగా ఉంటుంది అంటారు. నిన్ను చూస్తే వచ్చే మూడు కూడా దొబ్బిద్ది అని అంటుంటే ధరణి మనసులో ఏ రోజైనా భారీగా దగ్గరికి తీసింది లేదు. ఒక ముద్దు ముచ్చటగా చెప్పింది లేదు. ఇంట్లో వంట సరిగా లేకపోతేనే వంటికి వాతలు తేలేదాకా కొట్టేవాడివి నీ దగ్గర కిలకిలా నవ్వుతూ ఎవరు వస్తారు? రోజుకు ఒకదాన్ని తెచ్చి ఇంట్లో పెట్టే మొగుడిని చూసి భార్య నవ్వుతూ స్వాగతం చెప్తుందా? వీడిని ఎదిరించే దమ్ము లేదు కానీ నాకు గాని భగవంతుడు బలాన్నిస్తే కత్తికి ఒక కండగా చీల్చి ఉప్పు కారం పెడుదును. కానీ భగవంతుడు ఆడవాళ్ళని ఇంత బలహీనంగా ఎందుకు పెడతాడు అని భగవంతుణ్ణి కాసేపు తిట్టుకుంది. రణధీర్ చూపులు ధరణికి కుచ్చుకుంటుంటే మౌనంగా తలదించుకుంది. రణధీర్ దగ్గరికి వస్తుంటే ధరణిలో భయం ఎక్కువ అవుతుంది. ధరణి మొహంపై ఎత్తటం లేదు. ధరణి భయంతో తల నేలకు వేసింది. రణధీర్ ఏ ఆడవాళ్ళని తెచ్చుకున్నా రణధీర్ని చూసి రెచ్చిపోయే వారే ఉండేవారు. ఇక్కడ ధరణి కనీసం అతని కళ్ళల్లోకి కూడా చూడటం లేదు. ధరణి పాదాలు ఏ అచ్చదనం లేని ఆమె మెడభాగం, హిమశిఖరాల వలె ఆమె ఎదభాగం. రణధీర్ డబ్బుకు ఆశపడి మాత్రమే పెళ్లి చేసుకున్నాడు. అమ్మాయి అందంగా లేకపోయినా అవసరం లేదు, డబ్బు ఉంది అనేసి. ధరణి పెళ్లి చేసుకొని ఏ రోజు ఆమె ఎలా ఉంది అని కూడా పరికించి చూసిన దాఖలు లేవు. అందువల్ల ధరణి వినయ్ని ప్రేమించింది. వాళ్ళు ఎలాగైనా ఊరేగని అని వదిలేసి నాకైతే సంపద దక్కింది అనుకున్నాడు. అందుకే ధరణిని ఏ రోజు కనీసం కోరికలతో కూడా చూడలేదు. ఈరోజు ఆమె మాటలో నేను వర్జిన్ని అని అన్న మాటకి రణధీర్ పెళ్ళం వర్జిన్గా ఉంటే ఏ పిచ్చి నా కొడుకు అయినా దాన్ని చెరపట్టకుండా ఉంటే నా మగతనానికి సవాల్ అనుకున్నాడు. అందుకే ఇప్పుడు రణధీర్ కళ్ళు ధరణి బాడీని అణువణువు స్కాన్ చేస్తుంది. రణధీర్ చూసే చూపులకు ధరణి కోరికలు కాకుండా భయంగా ఉంది. ధరణికి రణధీర్కి మధ్య 8 సంవత్సరాల తేడా. ధీర్ 6 అడుగుల ఆజానుబాహుడు. ఆమె ముందు అతని అహంకారానికే భయపడుతుంది. రణధీర్ షర్టు విప్పి పక్కన విసిరేసి కట్ బనియన్లో నుంచి ధీర్ కండలు కనిపిస్తుంటే ధరణికి వణుకు మొదలైంది.
ధరణి గజగజ వణికిపోతుంది. రణధీర్, ఇన్ని రోజులు అసలు దీన్ని ఎలా వదిలిపెట్టాను? వినయ్ గాన్ని ప్రేమించింది అంటే వాడితో అన్నీ అయిపోయాయి అనుకున్నా. అసలు ఒక్కరోజు కూడా అబ్జర్వ్ చెయ్యలేదు. ఆమె వణికే విధానాన్ని బట్టి ధీర్కి అర్థమైంది. ఆమెకు మొదటిసారి. అందులో రణధీర్ ప్రేమతో దగ్గరకు తీసుకునేది లేదు. ఇక ధరణి అతనిని ఎలా స్వీకరించాలి అనుకుంటుంది? ధరణికి అంతటి మనిషిని ఆ కండలతో చూస్తుంటే విపరీతమైన భయం కలిగింది. సంవత్సరం కావస్తుంది వాళ్ళ పెళ్ళయి. ఏ రోజు ధీర్ని అలా షర్టు లేకుండా చూసింది లేదు. రణధీర్ ధరణిని దగ్గరకు గుంజుకుని కౌగిలిలో బంధించాడు. ధరణికి మొదటిసారి ఒక పురుషుని స్పర్శ. తన దేహం ఏదో తీయని తాపానికి గురి అయినది. రణధీర్కి ధరణిని చూస్తుంటే ఆమెకు కౌగిలి తాపం కంటే కలిగే భయమే ఎక్కువ అయినది. రణధీర్ మొదట ధరణి మెడవంపుల్లో తడిపెదవులు అద్దాడు. అతని కోరికల శ్వాసని ఆమె మెడవంపుల్లో వదులుతూ ధరణిని చుట్టేసుకున్నాడు. ధరణిని అలా తడిముద్దులు అద్దుతుంటే ధరణి చేతులు కూడా ధీర్ని చుట్టుకున్నాయి. ధరణి చేతులు ఎప్పుడైతే ధీర్ని కౌగిలించుకున్నాయో రణధీర్ గట్టిగా పంటిఘాటు పెట్టేశాడు. ధరణి వెంటనే ధీర్ని వదిలి దూరం జరిగి ఏడుస్తుంది. తనకి అటువంటివి తెలియదు. ఆమెకు కలిగిన తాపం కంటే కొరికిన బాధ ఎక్కువ అయినది. ఏడుస్తున్న ధరణిని చూస్తూ రణధీర్ ఇరిటేట్ అవుతూ, చంపేస్తా ఏడిస్తే, మొగుడితో సంసారం కూడా చేయటం రాదా? ఆదానికే అంతలా ఏడుస్తారా అని ధీర్ చిరాకు పడుతుంటే, ధరణి, నాకేం వద్దండి, మీకు దండం పెడతా, మీకు రోజు ఎలా ఇష్టంగా ఉంటే అలాగే ఉండండి, నన్ను వదిలేయండి ప్లీజ్ అని వేడుకుంటుంది. రణధీర్, నేనేమైనా కొజ్జానా కొడుకును అనుకున్నావా? ఇంట్లో పిల్లాన్ని కన్నె పిల్లలా ఉంచటానికి అని ధరణి జబ్బపట్టి బెడ్ మీద విసిరాడు. బంతిలా వెళ్ళి స్ప్రింగ్ బెడ్పై ధరణి 3 సార్లు పైకి కిందికి ఊగినది. ధరణికి సంసారం అంటే ఇంత దరిద్రంగా ఉంటుందా అనుకుంది. టీవీలో చూసినప్పుడు రొమాన్స్ బాగుంటుంది కదా, మరిదేంటి అని భయపడిపోయింది. ఇద్దరి పెదవులు జత చేసే సీన్లు చూస్తేనే మన ఒంట్లో కోరికలు పుడతాయి కదా. ఇతను ఎందుకు ఇలా చేస్తున్నాడు? ఇలా నన్నే చేస్తున్నాడా అంటే అలా కాదు. వచ్చిన వారు కూడా అరుపులు కేకలు తను వింటూనే ఉంటుంది. ప్రియురాలు కూడా వచ్చేటప్పుడు ఒకలా వెళ్ళేటప్పుడు ఒకలా ఉంటుంది. అంటే ఇప్పుడు నా పరిస్థితి అని మనసులో భయం మొదలైంది. ఏ ఆడపిల్ల అయినా భర్తతో తొలిసారి కలిసేటప్పుడు ఇద్దరి మధ్య ఎన్నో మాటలు ఉంటాయి. భార్య సిగ్గుని పోగొట్టి భర్త కలిసేదాన్ని మురిపంగా దగ్గర తీసుకునేదాన్ని సంసారం అంటారు. మరి ఇతను చేసేదేమిటి అని బాధపడుతుంది. చూడడానికి ఎంత అందంగా ఉన్నాడు, ఎంత పెద్ద చదువు చదివాడు, గుండెకే స్పెషలిస్ట్. అతనికి లేనిదే అది. అలాంటి వాడు అంత పెద్ద సర్జన్ ఎలా అయ్యాడు? ధరణికే తెలియని ఒక బాధ. ధరణి చెల్లెలు పెళ్ళికి ముందు, నువ్వు ఎంతో అదృష్టవంతురాలు అక్క, నిన్ను చేసుకోబోయేవాడు ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? అందంతో పాటు పెద్ద స్పెషలిస్ట్. అంత చదువు అంత అందం. అబ్బా, ఆ స్టైల్ చూస్తేనే ఆడవాళ్ళకి మైకం వస్తుంది. అలాంటిది నువ్వు అతనికి కాబోయే భార్యవి. ఎంత అదృష్టవంతురాలవు. అతను కావాలని కోరుకునే ఆడవాళ్ళు కోకొల్లు. కానీ జీవితాంతం నీకు భర్తగా దొరికాడు అని చెల్లెలు మాటలు ఎన్నోసార్లు గుర్తుకు వచ్చాయి. అందం ఉంది, చదువు ఉంది, అందమైన మనసు లేదు. ఎందుకు అనిపించింది. గుండె డాక్టర్, గుండె లేని మనిషి అని బాధపడుతున్న క్షణాన ధీర్ తన పాయింట్ బటన్స్ విప్పుతున్నాడు. అతని బాడీని చూస్తేనే అందరి ఆడవారికి కోరికలు కలుగుతాయేమో కానీ ధరణికి మాత్రం భయం అంతకంతకీ పెరుగుతుంది. ధీర్ తన దగ్గరికి వస్తుంటే జరగబోయేది తలుసుకుని నిలువెల్లా వణికిపోయింది. రణధీర్ ధరణి చేతిని ధరణి వంటిపై టవల్ విప్పటానికి చూశాడు. ధరణి చేతులు గట్టిగా పట్టుకుంటే ధీర్ కోపం అంతకంతకు పెరిగి చెంపపై ఒక్కటిచ్చాడు.
ఇందాక కొట్టిన దెబ్బకి ఎర్రగా అయిన ఆమె చెంప మరలా అదే చెంపపై కొట్టాడు. ధరణి చెంప మంట పుడుతుంటే, కళ్ళ వెంట నీళ్లు టపాటపా రాలుతుంటే, రణదీప్, సంసారం చేయటానికి ఏడ్చే ఆడదాన్ని నిన్నే చూశాను. పెళ్లిలో మంత్రాలు తెలుసుగా. పడక గదిలో పెళ్ళాం ఎలా ఉండాలి? రంభలా ఉండాలి. అంటే మొగుడికి ఎలా ఇష్టంగా అయితే అలా ఉండాలి. నువ్వు నన్ను రెచ్చగొట్టాలి. కానీ ఇలా ఏడ్చి ఇరిటేట్ చేస్తే చంపి పారదొబ్బుతా అన్నాడు.